హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నాన్ బెయిలబుల్ వారెంట్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. చాలామంది నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత అదంటే ఏంటి అని తెలియక చాలామంది అరెస్ట్ అవుతున్నారు, రిమాండ్ అవుతున్నారు. ఈరోజు మనం నాన్ బెయిలబుల్ వారెంట్ గురించి తెలుసుకుందాం. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఏంటంటే, కోర్టు ఆర్డర్ను మనం పదే పదే ధిక్కరించినట్లయితే కోర్టు మనకు నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే, ఒక వ్యక్తి కోర్టు చెప్పిన టైంకు రాకపోవడం వల్ల, కోర్టు ఇచ్చిన టైంకు కోర్టులో హాజరు కాకపోవడం వల్ల కోర్టు ఫస్ట్ సమన్స్ ఇస్తుంది. సమన్స్ను మనం నెగ్లిజెన్స్ చేసి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అట్లా నెగ్లిజెన్స్ చేసినట్లయితే కోర్టు ఆ వ్యక్తి పైన ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తుంది. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచవచ్చు. ఒకవేళ కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాళ్ళు రిమాండ్ చేయాలన్నా, లేదా మీకు ఏదన్నా ప్రాబ్లం ఉండి చెప్పుకొని వాళ్ళు సాటిస్ఫై అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు బెయిల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి కోర్టు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ మిమ్మల్ని పోలీసులు పట్టుకోక ముందుకే రీకాల్ పిటిషన్ వేసుకోవచ్చు. మీరు ఆ విషయంలో కొంచెం ఎగ్జెప్షన్ పొందవచ్చు. రీకాల్ పిటిషన్ వేసుకున్నట్లయితే నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు అవుతుంది. ఒకవేళ నాన్ బెయిలబుల్ వారెంట్ రావద్దు అని అనుకుంటే ఏం చేయాలనంటే, ఎవరైతే లాయర్ ఉంటారో లేదా అడ్వకేట్ ఉంటారో వాళ్ళతోటి మనం రెగ్యులర్గా కాంటాక్ట్ ఉండి వాళ్ళు టైమింగ్ చెప్పడం కానీ, లేదంటే కోర్టులో మనం హియరింగ్ డేట్ వినడం కానీ అట్లాంటివి చేసుకొని క్రమం తప్పకుండా కోర్టుకు హాజరైతే మనకు నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ కాదు. అలాంటి విషయాలలో ఒకవేళ మనకు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందా రాలేదా అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండొద్దని అనుకుంటే, మీ మొబైల్లో ఈ కోర్ట్ సర్వీసెస్ అనే యాప్ను ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ కోర్ట్ సర్వీసెస్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్ కానీ లేదా సీసీ నెంబర్ అని ఉంటుంది. ఆ సీసీ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే ఆ సీసీ నెంబర్కు నీ యొక్క కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందులో ఉంటాయి. కేసు ట్రయల్లో ఉందా, హియరింగ్లో ఉందా, లేకుంటే ఎక్కడుంది, ఏ స్టేజ్లో ఉందా అని చెప్పి పూర్తి వివరాలు ఉంటాయి. అప్పుడు మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ ఈ కోర్ట్ సర్వీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినప్పుడు అసలు ఏం ప్రాబ్లం అయింది నీకు, ఎందుకు అయింది అని అంటే, నాకేం ఇన్ఫర్మేషన్ లేదు, నేను లేకుంటే వచ్చేవాడిని, నాకు ఎవరు చెప్పలేదు సార్ అని చెప్పి అంటారు. కాబట్టి ఎవరో చెప్పడం అవసరం లేదు. నీ పైన కేసు ఉన్నది అని అంటే నువ్వే వెళ్ళి ఖచ్చితంగా ఏం జరుగుతుంది, అసలు ఆ కేసు ఎక్కడి దాకా వచ్చింది, ఏం జరిగింది, ఒకవేళ వాళ్ళు ఎవరు చెప్పకపోతే మీరు ఈ కోర్ట్ సర్వీస్ యాప్ ద్వారా పూర్తి డీటెయిల్స్ పొంది మీరు ఎన్బిడబ్ల్యూ నుంచి రక్షణ పొందవచ్చు. థ్యాంక్ యూ.